Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nana University, Rajahmundry. మనం సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ పేపర్ ఏంటి మనకి ప్రతి క్లాస్కి చెప్పుకున్నట్టే స్టాటిస్టికల్ మెథడ్స్. ఈ స్టాటిస్టికల్ మెథడ్స్లో మనం 5 యూనిట్స్ అనేవి చెప్పుకుంటాం. ఈ 5 యూనిట్స్లో మనం ఆల్రెడీ 3 యూనిట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? ఫస్ట్ యూనిట్ కొరిలేషను, సెకండ్ యూనిట్ రిగ్రెషను, అలాగే థర్డ్ యూనిట్ కర్వ్ ఫిట్టింగ్ గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ యూనిట్ ఏంటి? ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకి ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకి ఎట్రిబ్యూట్స్. ఈ ఎట్రిబ్యూట్స్లో మనం ఆల్రెడీ 5 క్లాసెస్ అనేవి చెప్పుకున్నాం. ఇది మనకి 6th క్లాస్ అనమాట. మనకి ఆల్రెడీ 5 క్లాసెస్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి 5 క్లాసెస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఎట్రిబ్యూట్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఎట్రిబ్యూట్స్ అంటే చెప్పుకున్నాం. తర్వాత క్లాసిఫికేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే క్లాసిఫికేషన్ యొక్క టైప్స్ ఏంటి? క్లాసిఫికేషన్ టైప్స్ డికోటమస్ క్లాసిఫికేషన్, అలాగే మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్, వాటి గురించి చెప్పుకున్నాం. అలాగే క్లాస్ అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్, అలాగే ఆర్డర్ అండ్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీస్, ఇలాగే రిలేషన్ బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్, ఇవన్నీ చెప్పుకుని అలాగే వాటి మీద ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. అలాగే 3 థియరమ్స్ చేసుకున్నాం. 3 థియరమ్స్ తర్వాత మనం కన్సిస్టెన్సీ ఆఫ్ ది డేటా గురించి మాట్లాడుకున్నాం. తర్వాత కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా ఏంటి? ఇచ్చిన డేటాకి కన్సిస్టెన్సీని చెక్ చేయడానికి మనం 3 కండిషన్స్ యూజ్ చేస్తాం. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే వాటి మీద మనం ఇంచుమించుగా మ్యాక్సిమం 15 ప్రాబ్లమ్స్ అనేవి మనం చెప్పుకున్నాం. 15 ప్రాబ్లమ్స్ చెప్పుకున్న తర్వాత మనకి ఇంకేంటి? తర్వాత టాపిక్ వచ్చేసి ఇండిపెండెంట్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం. క్రైటీరియా ఫర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ చెప్పుకున్నాం. అలాగే దీంట్లో క్రైటీరియా ఫర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్లో 3 క్రైటీరియాస్ గురించి మాట్లాడుకుంటాం. అలాగే అసోసియేషన్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ చెప్పుకున్నాం. ఈ అసోసియేషన్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్లో పాజిటివ్ అసోసియేషన్, నెగిటివ్ అసోసియేషన్ 2 ఉంటాయి. అవి చెప్పుకున్నాం. అలాగే కంప్లీట్ అసోసియేషన్, అలాగే కంప్లీట్ డిసోసియేషన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ లాస్ట్ క్లాస్ ఎండింగ్ ఏంటి మనకి? కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నాం. మనకి అసలు కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి? ఈ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ మనం కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ కెన్ బి డిరైవ్డ్ బై యూల్స్. ఎవడు కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ మనకి ఎవరు డిరైవ్ చేయడు? యూల్స్ అనేవాడు డిరైవ్ చేయడు. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్. దాన్ని మనం ఏమని పిలుస్తాం? హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ అని పిలుస్తాం. ఫస్ట్ వచ్చేసి యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ ఏంటి మనకి? యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 ఎట్రిబ్యూట్స్. ఏ కామా బి అనేవి 2 ఎట్రిబ్యూట్స్ అని కంటే దెన్ యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ బిట్వీన్ ఏ కామా బి ఈజ్ ఏమవుతుంది? యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ బిట్వీన్ ఏ కామా బి ఈజ్ క్యూఏబి ఈక్వల్ టు bracket of AB into bracket of alpha beta minus bracket of A beta into bracket of alpha B whole by ఏంటి? bracket of AB into bracket of alpha beta plus bracket of A beta into bracket of alpha B. అది యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్. పైన కింద న్యూమరేటరు డినామినేటరు సేమ్ ఎట్రిబ్యూట్స్, కానీ న్యూమరేటర్లు ఏమో మైనస్ చేసుకుంటాం, అంటే సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. డినామినేటర్లు ఏమో ఎడిషన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్. ఏంటి? లిమిట్స్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్. లిమిట్స్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్లో చూద్దాం. ఫస్ట్ ఏంటి మనకి? ఇఫ్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్. ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ అయితే ఏంటి? బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి. దెన్ క్యూ ఈక్వల్ టు 0. యాక్చువల్గా ఏంటి? ఇఫ్ ఏ కామా బి ఆర్ సెట్ టు బి ఇండిపెండెంట్ అయినాయి అనుకోండి, దెన్ క్యూఏబి అంటే ఏంటి మనకి? క్యూఏబి ఈక్వల్ టు
QAB equal to bracket of AB into bracket of alpha beta minus bracket of A beta into bracket of alpha B by bracket of AB into bracket of alpha beta plus bracket of A beta into bracket of alpha B. మనకి తెలుసు ఏంటి, we know that bracket of AB into bracket of alpha beta equal to ఏం రాసుకోవచ్చు, బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి అని రాసుకున్నాం. సో క్యూఏబి ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబి ఇంటూ ఆల్ఫా బీటా ప్లేస్లో ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి రాస్తాం అనుకోండి, న్యూమరేటర్లో డినామినేటర్లో ఏమైపోతుంది, 0 అయిపోతుంది. దెన్ క్యూ ఈక్వల్ టు 0 అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఏంటి, ఇఫ్ ఏ కామా బి ఆర్ కంప్లీట్లీ అసోసియేటెడ్, ఏ కామా బి ఆర్ కంప్లీట్లీ అసోసియేటెడ్ అయినాయి అనుకోండి, అప్పుడు మనకి దట్ ఈజ్ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ, అలాగే బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బి. ఎందుకు, ఆల్ ఏస్ ఆర్ బీస్ అయినప్పుడు బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ, ఓఆర్ఆర్ ఆల్ బీస్ ఆర్ ఏస్ అయినప్పుడు బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బి. దట్ ఈజ్ ఏ బీటా ఈక్వల్ టు 0 ఓఆర్ఆర్ ఆల్ఫా బి ఈక్వల్ టు 0. మనం ఎక్కడ చెప్పుకున్నావి, కంప్లీట్లీ అసోసియేటెడ్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అది మాట కంప్లీట్లీ అసోసియేషన్ అయినప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, పైన చూడండి. అప్పుడు ఏమైపోతుంది, దెన్ క్యూ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ ఏ బీటా 0 ఆల్ఫా బి 0, సో 0 మైనస్ 0 బై డినామినేటర్ ఏమవుద్ది, బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ 0 ఈక్వల్ టు ఏమైపోతుంది, క్యాన్సిల్ అవుతే 1 మిగులుతుంది అంతేనా, +1. సో కంప్లీట్లీ అసోసియేషన్ అయినప్పుడు క్యూ ఈక్వల్ టు +1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇఫ్ ఏ కామా బి ఆర్ కంప్లీట్లీ డిసోసియేటెడ్, ఏంటి కంప్లీట్లీ డిసోసియేటెడ్ అయ్యిందనుకోండి, అప్పుడు నో ఏస్ ఆర్ బీస్ అలాగే నో బీస్ ఆర్ ఏస్, సో ఏబి ఈక్వల్ టు 0 అయిపోతుంది, బిఏ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇఫ్ ఏ కామా బి ఆర్ కంప్లీట్లీ డిసోసియేటెడ్, అసోసియేషన్ అవ్వలేదు, అప్పుడు దట్ ఈజ్ ఈ నో ఏస్ ఆర్ బీస్ అంటే బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 0 ఓఆర్ఆర్ నో ఆల్ఫాస్ ఆర్ బీటాస్ అన్నాం అనుకోండి, బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. అప్పుడు దెన్ యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ ఏంటి, క్యూఏబి ఈక్వల్ టు మనకి ఏబి 0 అయిపోయింది, ఆల్ఫా బీటా 0 అయిపోయింది. మనకి న్యూమరేటర్లో ఫస్ట్ టర్మ్ అదేనా, ఏబి 0 ఆల్ఫా బీటా 0 అయిపోతే 0 మైనస్ ఇంకేముంది, బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి బై 0 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి. దట్ ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు ఏమైపోయింది, పైన మైనస్ టర్మ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ మైనస్ టర్మ్ ఉంది కాబట్టి -1 అయిపోయింది. దేర్ ఫోర్ యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. ఏంటివి లిమిట్స్ అనమాట. యూల్స్ కోఎఫిషియంట్ మనకి ఏదైనా కాంపిటేటివ్ రాసినప్పుడు స్టాటిక్ సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఇది అడుగుతాడు ఏమని, యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ లైస్ బిట్వీన్ ఏంటంటాడు, లిమిట్స్ ఏంటి మనకి -1 అండ్ +1. దాన్ని ఎలా రాసుకుంటాం, దట్ ఈజ్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు +1. దేనికి లిమిట్స్, యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ లిమిట్స్ ఏంటి, -1 +1. సో అలా రాసుకుంటాం అనమాట, -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు +1 అని రాసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి దీని మీద ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఏంటి, షో దట్ క్యూఏబి ఈక్వల్ టు క్యూ ఆల్ఫా బీటా కమా క్యూఏ బీటా ఈక్వల్ టు మైనస్ క్యూఏబి కమా క్యూ ఆల్ఫా బి ఈక్వల్ టు మైనస్ క్యూఏబి. ఏం చేయించమన్నాడు, షో దట్ క్యూఏబి ఈక్వల్ టు క్యూ ఆల్ఫా బీటా అలాగే క్యూఏ బీటా ఈక్వల్ టు మైనస్ క్యూఏబి కమా క్యూ ఆల్ఫా బి ఈక్వల్ టు మైనస్ క్యూఏబి అని చూపించమన్నాడు. సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఏంటి మనకి, ఇఫ్ ఏ కామా బి ప్రెజెన్స్ అండ్
ఆల్ఫా కామా బీటా బి absence ఆఫ్ టూ అట్రిబ్యూట్స్. ఏంటి మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఏ కామా బి అనేవి ప్రజెన్స్ అవుతే ఆల్ఫా కామా బీటాలు అనేవి ఏమైపోతాయి నన్ను absence ఆఫ్ టూ అట్రిబ్యూట్స్. దెన్ క్యూఏబి ఈక్వల్ టు ఏమవుతుంది, బ్రాకెట్ ఆఫ్ ఏబి మనకి తెలుసు కదా, యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ ఏంటి, క్యూ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి బై సేమ్ న్యూమరేటర్లోదే డినామినేటర్, కానీ పైన సబ్ట్రాక్షను కిందేమో ఎడిషను. బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి. దేర్ ఫోర్ దీన్ని యూజ్ చేసి క్యూ ఆల్ఫా బీటా ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా బై ఆల్ఫా బీటా ఇంటూ ఏబి ప్లస్ ఆల్ఫా బి ఇంటూ ఏ బీటా. సో సేమ్ క్యూఏబి ఎలా ఉందో క్యూ ఆల్ఫా బి అలాగ ఉంది. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, క్యూఏబి ఈక్వల్ టు క్యూ ఆల్ఫా బి. ఫస్ట్ ఇది చూపించేసాం అవునా. నెక్స్ట్ సెకండ్ది ఏం చూపించమన్నాడు, క్యూఏ బీటా ఈక్వల్ టు మైనస్ క్యూఏబి అని చూపించమన్నాడు. చూద్దాం, చూడండి సెకండ్ ఏమన్నాడు, క్యూఏ బీటా ఈక్వల్ టు మైనస్ క్యూఏబి అని చూపించమన్నాడు. అది చూద్దాం ఏంటి. ఫస్ట్ క్యూఏ బీటా రాసుకోండి, క్యూఏ బీటా రాసుకోండి ఏంటి, క్యూఏబి బి ప్లేస్లో బీటా ఉంది. సో దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బై బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా రాసుకున్నాం. దట్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, టర్మ్ అనేది రివర్స్లో రాసుకోవచ్చు. మైనస్తో మల్టిప్లై చేసాం అనుకోండి మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి బై సేమ్ ఏబి ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి. మైనస్ దేనికి, హోల్ టర్మ్కి వర్తిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, క్యూఏ బీటా ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఇది ఎలా ఉంది, క్యూఏబిలా ఉంది. సో దేర్ ఫోర్ క్యూఏ బీటా ఈక్వల్ టు మైనస్ క్యూఏబి. నెక్స్ట్ థర్డ్ ఏం చూపించమన్నాడు, క్యూ ఆల్ఫా బీటా ఈక్వల్ టు క్యూ ఆల్ఫా బి ఈక్వల్ టు మైనస్ క్యూఏబి అని చూపించమన్నాడు. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇది రాసుకున్నట్టే రాసుకుంటాం. క్యూ ఆల్ఫా బి ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఆల్ఫా ఉంది, ఏ ప్లేస్లో ఆల్ఫా బీటా రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, క్యూ ఆల్ఫా బి ఈక్వల్ టు ఆల్ఫా బి ఇంటూ ఏ బీటా మైనస్ ఏబి ఇంటూ ఆల్ఫా బీటా బై ఆల్ఫా బి ఇంటూ ఏ బీటా ప్లస్ ఏబి ఇంటూ ఆల్ఫా బీటా. అంతేనా. దట్ ఈక్వల్ టు ఓవరాల్గా మైనస్తో తీసుకుంటే ఏమవుతుంది, టర్మ్స్ రివర్స్ అవుతుంది. సో మైనస్ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ ఆల్ఫా బీటా మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ఇంటూ ఏ బీటా బై బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బి ఇంటూ ఏ బీటా. సో ఇది ఎలా ఉంది, క్యూఏబిలా ఉంది అవునా. క్యూఏబిలా ఉంటే ఏమవుతుంది, దేర్ ఫోర్ క్యూ ఆల్ఫా బి ఈక్వల్ టు మైనస్ క్యూఏబి. అది థర్డ్ కూడా ప్రూవ్ చేస్తాం. ఏంటి, క్యూఏబి ఈక్వల్ టు క్యూ ఆల్ఫా బీటా చూపించాం, అలాగే క్యూ ఆల్ఫా బి ఈక్వల్ టు మైనస్ క్యూఏబి చూపించాం, అలాగే క్యూఏ బీటా ఈక్వల్ టు మైనస్ క్యూఏబి కూడా చూపించాం. అక్కడికి మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్. చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ అంటే ఏంటో చూద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ అంటే ఇఫ్ ఏ కామా బి ఆర్ ప్రెజెన్స్, ఏ కామా బి అనేవేంటి ప్రెజెన్స్, అండ్ ఆల్ఫా కామా బీటా ఆర్ absence ఆఫ్
ఎట్రిబ్యూట్స్. ఏంటి ఏ కామా బి అనేవి ప్రజెన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ అనుకంటే ఆల్ఫా కామా బీటా అనేవి absence ఆఫ్ ఎట్రిబ్యూట్స్ అవుతాయి. అనదర్ కోఎఫిషియంట్ విత్ ద సేమ్ ప్రాపర్టీస్ యాజ్ క్యూ. క్యూకి ఇవి సేమ్ ప్రాపర్టీస్గా చెప్పుకుంటాం. క్యూ అంటే ఏంటి మనకి యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్. నెక్స్ట్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ వై గివెన్ బై. ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ని వైతో డినోట్ చేసుకుంటాం. వై ఈజ్ గివెన్ బై వై ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ రూట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా హోల్ బై 1 ప్లస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా. సో రెండింటికి కూడా ఫస్ట్ దేనికి కోఎఫిషియంట్ ఆఫ్ యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ క్యూలో ఏముంటుంది మనకి యాక్చువల్గా అయితే ఏబి ఇంటూ ఆల్ఫా బీటా మైనస్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి. సో ఈచ్ టర్మ్కి కూడా మనం దేంతో డినోట్ చేయమన్నాడు ఏబి ఇంటూ ఆల్ఫా బీటా. అంటే ఏబి అంటే ఏంటి మనకి ప్రజెన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్, ఆల్ఫా బీటా అంటే ఏంటి absence ఆఫ్ ఎట్రిబ్యూట్స్. అనదర్ కోఎఫిషియంట్ విత్ ద సేమ్ ప్రాపర్టీస్ యాజ్ క్యూ అన్నాడు. ఏంటి ఏబి ఆల్ఫా బీటా సేమ్ ప్రాపర్టీస్ ఆఫ్ క్యూ అంటే ఏంటి మనకి యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్కి సేమ్ ప్రాపర్టీస్ అని చెప్పాడు. అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ ఏమవుతుంది అన్నాడు దీన్ని వైతో డినోట్ చేస్తాం. వై ఈక్వల్ టు ఏమవుతుంది ఏబి ఇంటూ ఆల్ఫా బీటా బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 మైనస్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా బై సేమ్ డినామినేటర్లో కూడా అంతే 1 ప్లస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా. సో ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఏంటి ఫస్ట్ది లిమిట్స్. ఫస్ట్ది ఇఫ్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఎట్రిబ్యూట్స్. ఏంటి ఇఫ్ ఏ కామా బి అనేవి ఇండిపెండెంట్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ అనుకోండి. ఇండిపెండెంట్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ అయితే దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ అనుకోండి. అప్పుడు వై ఈక్వల్ టు ఏంటి మనకి కొలిగేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషను వై ఈక్వల్ టు 1 మైనస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా బై 1 ప్లస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా. అవునా? సో వీ నో దట్ ఏం తెలుసు మనకి ఏబి ఇంటూ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి అని తెలుసు మనకి. సో అప్పుడు ఏమైపోతుంది కొలిగేషన్ వైలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఏబి ఇంటూ ఆల్ఫా బీటా ప్లేస్లో ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి అని. సో ఇవి కూడా న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు 1 1 ఉంటుంది. సో ఏమవుద్ది దేర్ ఫోర్ వై ఈక్వల్ టు 1 మైనస్ రూట్ ఓవర్ 1 బై 1 ప్లస్ రూట్ ఓవర్ 1 దట్ ఈక్వల్ టు ఏమైపోతుంది 0 అవుతుంది. అవునా? సెకండ్ బిట్ ఏమవుతుంది ఇఫ్ ఏ కామా బి ఆర్ కంప్లీట్లీ అసోసియేటెడ్. ఏంటి ఏ కామా బి ఆర్ కంప్లీట్లీ అసోసియేటెడ్ అనుకోండి. ఫస్ట్ ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ రాసుకుంటాం. వై ఈక్వల్ టు 1 మైనస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా బై 1 ప్లస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా. వీ నో దట్ మనకి తెలిసి ఏమని కంప్లీట్లీ అసోసియేటెడ్ అయితే ఏబి కంప్లీట్లీ అసోసియేటెడ్ అయినప్పుడు ఏమవుతుంది ఆల్ ఏస్ ఆర్ బీస్ అయితే ఈ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ, అలాగే ఆల్ బీస్ ఆర్ ఏస్ అయినాయి అనుకోండి బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బి. అవునా? అప్పుడు ఏమవుతుంది బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఈక్వల్ టు 0 ఆర్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ఈక్వల్ టు 0. అవునా? అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ వై ఈక్వల్ టు ఏమైపోతుంది ఏ బీటా 0 ఆల్ఫా బి 0 అనుకోండి. అప్పుడు న్యూమరేటర్ 0 అయిపోతుంది కదా. వై ఈక్వల్ టు 1 మైనస్ రూట్ 0 బై 1 ప్లస్ రూట్ 0 దట్ ఈక్వల్ టు 1. అక్కడికి ఏంటి కంప్లీట్లీ అసోసియేటెడ్ అయితే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి
థర్డ్ వచ్చేసి మనకి ఇఫ్ ఏ కామా బి ఆర్ కంప్లీట్లీ డిసోసియేటెడ్. ఏంటి? ఏ కామా బి ఆర్ కంప్లీట్లీ డిసోసియేటెడ్ అయినాయి అనుకోండి. ఫస్ట్ ఏం రాసుకుంటాం? కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ రాసుకుంటాం. y ఈక్వల్ టు 1 మైనస్ రూట్ ఓవర్ ఏబి ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా బై 1 ప్లస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా అని రాసుకుంటాం. నెక్స్ట్ దట్ ఈస్ we know that completely dissociated అవుతే ఏంటి? ఆల్ ఏస్ ఆర్ నో ఏస్ ఆర్ బీసు, అలాగే నో ఆల్ఫాస్ ఆర్ బీటాస్ అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది? దాన్ని ఎలా రాసుకుంటాం? బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 0, అలాగే బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 కింద రాసుకుంటాం. అవునా? ఇలా రాసుకుంటే ఏమవుతుంది మనకి? y ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ y ఈక్వల్ టు ఏంటి మనకి? 1 మైనస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా బై 1 ప్లస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా. సో న్యూమరేటర్ని 1ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? y ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏబి ఇంటూ ఆల్ఫా బీటా మైనస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై రూట్ ఓవర్ ఏబి ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి దట్ ఈక్వల్ టు ఇలా రాసుకున్నాం. వీ నో దట్ ఏం తెలుసు మనకి? ఏబి ఈక్వల్ టు 0 అని తెలుసు, అలాగే ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అని తెలుసు. అప్పుడు ఏమైపోతుంది? y ఈక్వల్ టు 0 మైనస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై 0 ప్లస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి. మైనస్ టర్మ్ ఉంది కాబట్టి 1 ఒకసారి క్యాన్సిల్ అయిపోద్ది. సేమ్ పై న్యూమరేటర్ నెంబర్ ఒకటే కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది. y ఈక్వల్ టు -1 ఉంటుంది. సో లిమిట్స్ ఏంటి? వైకి ఏంటి? y అంటే ఏంటి మనకి? కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ యొక్క లిమిట్స్ ఏంటి? -1 +1. సేమ్ అలాగే మనకి ఇందాకేంటి కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ కూడా క్యూకి లిమిట్స్ -1 +1. సో దీన్ని ఎలా రాసుకుంటాం? దేర్ ఫోర్ -1 ≤ y ≤ +1 అని రాసుకుంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ కూడా లిమిట్స్ -1 +1, కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ కూడా లిమిట్స్ -1 +1. సో నెక్స్ట్ దీని మీద ప్రాబ్లం చూద్దాం. దీని మీద ప్రాబ్లం చూస్తే ఇన్ యూజువల్ నోటేషన్ షో దట్ q ఈక్వల్ టు 2y by 1 plus y square. ఏంటి? ఇన్ యూజువల్ నోటేషన్ షో దట్ q ఈక్వల్ టు 2y by 1 plus y square. సొల్యూషన్ చూడండి. ఇఫ్ a comma b are presents and alpha comma beta be their options respectively. అంతేనా? ఏ కామా బి అనేవి ప్రజెన్స్ అయితే ఆల్ఫా కామా బీటా అనేవి వాటి యొక్క ఆప్షన్స్ అని చెప్పుకుంటాం. దెన్ క్యూ ఈక్వల్ టు, క్యూ అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్. యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ క్యూ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ y ఈక్వల్ టు ఏంటి మనకి? 1 మైనస్ రూట్ ఓవర్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా whole by 1 plus root over bracket of a beta into alpha b by ab into alpha beta. So let ఏమనుకోమన్నాడు? let a beta into alpha b by ab into alpha beta equal to k అనుకోమన్నాడు. ఏంటి? let bracket of a beta into alpha b by bracket of ab into alpha beta equal to k అనుకున్నాం. సో దేర్ ఫోర్ y ఈక్వల్ టు ఏమైపోతుంది? 1 మైనస్ రూట్ కే బై 1 ప్లస్ రూట్ కే. దట్ ఎంప్లాయిస్ 2తో మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి. 2y ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ రూట్ కే బై 1 ప్లస్ రూట్ కే. నెక్స్ట్ అదే 1 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, y స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. y స్క్వేర్ ఏమవుద్ది? 1 మైనస్ రూట్ కే
హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ రూట్ కే హోల్ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ దీనికి 1 యాడ్ చేసుకోండి. ఏంటి 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 మైనస్ రూట్ కే హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ రూట్ కే హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 ప్లస్ కే ప్లస్ 2 రూట్ కే ప్లస్ 1 ప్లస్ కే మైనస్ 2 రూట్ కే బై 1 ప్లస్ రూట్ కే హోల్ స్క్వేర్. అంతేనా? 1 ప్లస్ రూట్ కేకి ఏమొస్తుంది 1 ప్లస్ కే ప్లస్ 2 రూట్ కే. దాన్ని క్లాస్ మల్టిపుల్ ఏం చేస్తే 1 ప్లస్ కే ప్లస్ 2 రూట్ కే ప్లస్ 1 ప్లస్ కే మైనస్ 2 రూట్ కే బై 1 ప్లస్ రూట్ కే హోల్ స్క్వేర్. దేర్ఫోర్ ఏమవుతుంది 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏం మిగిలింది మనకి 2 ఇంటూ 1 ప్లస్ కే, 2 ఇంటూ ప్లస్ 2 రూట్ కే మైనస్ 2 రూట్ కే క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఇంకేం మిగులుతాయి 1 ప్లస్ కే ప్లస్ 1 ప్లస్ కే 2 ప్లస్ 2 కే. సో 2 కామన్ తీస్తే 2 ఇంటూ 1 ప్లస్ కే బై 1 ప్లస్ రూట్ కే హోల్ స్క్వేర్ ఉంది. అవునా? 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ కే బై 1 ప్లస్ రూట్ కే హోల్ స్క్వేర్ మిగిలింది. అవునా? నెక్స్ట్ వచ్చేసి 2y బై 1 ప్లస్ వై స్క్వేర్ అనుకోండి. ఏంటి హియర్ యాడెడ్ 2y. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 2y 2y బై 1 ప్లస్ వై స్క్వేర్ రాసుకోండి. ఏమవుద్ది అప్పుడు 2y బై 1 ప్లస్ వై స్క్వేర్ అంటే 2y ఏముంది మనకి 2 ఇంటూ 1 మైనస్ రూట్ కే బై 1 ప్లస్ రూట్ కే. అవునా? 2 ఇంటూ 1 మైనస్ రూట్ కే బై 1 ప్లస్ రూట్ కే ఇంటూ 1 బై వై 1 ప్లస్ వై స్క్వేర్ ఉంది కదా. 1 ప్లస్ వై స్క్వేర్ అంటే 2 ఇంటూ 1 ప్లస్ కే బై 1 ప్లస్ రూట్ కే హోల్ స్క్వేర్ కదా. సో 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుద్ది ఇంటూతో రాస్తే. అప్పుడు ఇంటూ 1 ప్లస్ రూట్ కే హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ కే. అప్పుడు ఏం మిగిలింది దట్ ఈక్వల్ టు 1 మైనస్ కే బై 1 ప్లస్ కే మిగిలింది. అంతేనా? ఏమేం క్యాన్సిల్ అయిపోతాయి చూడండి. ఏమేం క్యాన్సిల్ అయిపోతుంది 2 ఇంటూ 1 మైనస్ రూట్ కే బై 1 ప్లస్ రూట్ కే అలా రాసుకుంటాం. ఇంటూ 1 ప్లస్ రూట్ కే హోల్ స్క్వేర్ని ఎలా రాసుకుంటాం 1 ప్లస్ రూట్ కే హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ కే. సో 2 క్యాన్సిల్ అయింది. అలాగే 1 ప్లస్ రూట్ కే స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ అయింది. అర్థమైందా? ఫస్ట్ టర్మ్లో డినామినేటరు, సెకండ్ టర్మ్లో న్యూమరేటరు, స్క్వేరింగ్ టర్మ్ క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుద్ది. ఇంకేముంటుంది 1 మైనస్ రూట్ కే ఇంటూ 1 ప్లస్ రూట్ కే బై 1 ప్లస్ కే ఉంటుంది. 1 మైనస్ రూట్ కే ఇంటూ 1 ప్లస్ రూట్ కే అయితే ఏముంటుంది 1 మైనస్ కే బై 1 ప్లస్ కే వస్తుంది. ఏంటి 2y బై 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కే బై 1 ప్లస్ కే. సో చూడండి మనం కే అంటే ఏమనుకున్నాం ఏ బీటా ఇంటూ ఆల్ఫా బీ బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా అనేనా కే అనుకున్నాం. సో అది రాసుకుంటాం 1 మైనస్ కే బై 1 ప్లస్ కే ప్లేస్లో. దట్ ఈక్వల్ టు 1 మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీ బై బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బై 1 ప్లస్ bracket of a beta into bracket of alpha b by bracket of ab into bracket of alpha beta. That equal to క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి ఏమవుద్ది ఏబి ఇంటూ ఆల్ఫా బీటా మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి హోల్ బై bracket of ab into bracket of alpha beta plus bracket of a beta into bracket of alpha b. That equal to ఇదేంటి మనకి యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్. సేమ్ యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ క్యూ వచ్చేసింది కదా. దట్ ఈక్వల్ టు క్యూ. దేర్ ఫోర్ క్యూ ఈక్వల్ టు ఏమైపోతుంది 2y బై 1 ప్లస్ వై స్క్వేర్. అంతేనా? 2y బై 1 ప్లస్ వై స్క్వేర్కే కదా వచ్చింది. 1 మైనస్ కే బై మనకి
1 మైనస్ కే బై 1 ప్లస్ కే అని దేనికి వచ్చింది 2y బై 1 ప్లస్ వై స్క్వేర్. అది సింప్లిఫై చేస్తే క్యూ వచ్చింది. దేర్ ఫోర్ క్యూ ఈక్వల్ టు 2y బై 1 ప్లస్ వై స్క్వేర్. అది మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, షో దట్ డెల్టా ఈక్వల్ టు ఏం చూపించమన్నాడు, బ్రాకెట్ ఆఫ్ బి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బీటా బై క్యాపిటల్ ఎన్ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి బై బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా బై బ్రాకెట్ ఆఫ్ బీటా. అలాగే డెల్టా ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బై క్యాపిటల్ ఎన్ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి బై బ్రాకెట్ ఆఫ్ ఏ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా అని చూపించమన్నాడు. నౌ సొల్యూషన్. నౌ ఆర్హెచ్ఎస్ ఏంటి మనకి, బ్రాకెట్ ఆఫ్ బి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బీటా బై క్యాపిటల్ ఎన్ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి బై బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా బై బ్రాకెట్ ఆఫ్ బీటా. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది 1/n ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి మైనస్ బ్రాకెట్ ఆఫ్ బి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా. ఎందుకు బ్రాకెట్ ఆఫ్ బిని బ్రాకెట్ ఆఫ్ బీటాని లోపల ఉన్న టర్మ్తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, బ్రాకెట్ ఆఫ్ బి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి బై బ్రాకెట్ ఆఫ్ బి అవుతుంది. అప్పుడు బ్రాకెట్ ఆఫ్ బి క్యాన్సిల్ అవుద్ది, ఇంకేముంటుంది బ్రాకెట్ ఆఫ్ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి. అలాగే ఈ టర్మ్లో కూడా మైనస్ బ్రాకెట్ ఆఫ్ బి ఇంటూ బీటా ఇంటూ ఏ బీటా బై బీటా ఉంది. బీటా క్యాన్సిల్ అవుతే బి ఇంటూ ఏ బీటా. దట్ ఈక్వల్ టు 1/n ఇంటూ బీటా అంటే ఏంటి మనకి బీటా అంటే ఏమి రాసుకుంటాం, బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఇంటూ ఇంకేముంది బ్రాకెట్ ఆఫ్ ఏబి మైనస్ బి అంటే ఏం రాసుకుంటాం, బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ఇంటూ ఇంకేముంది ఏ బీటా బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 1/n ఇంటూ ఏబితో మల్టిప్లై చేస్తాం. ఏ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఏబి మైనస్ ఇక్కడ ఏ బీటాతో మల్టిప్లై చేస్తాం మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా. దట్ ఈక్వల్ టు 1/n ఇంటూ ఏంటి ఏబి ఇంటూ ఆల్ఫా బీటా ఏమేం క్యాన్సిల్ అయిపోతాయి, ఏబి ఏ బీటా ప్లస్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇంకేం మిగిలింది 1/n ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి. దీని అంతటిని ఏమనుకుంటాం డెల్టా అవుతుంది. డెల్టా ఈక్వల్ టు ఇదేనా, మనం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పుకున్నట్టు డెల్టా ఈక్వల్ టు 1/n ఇంటూ ఏబి ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి. సో ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ అని చూపించాం. నౌ సెకండ్ టర్మ్ కూడా సేమ్ డెల్టా ఈక్వల్ టు బ్రాకెట్ ఏ బ్రాకెట్ ఆల్ఫా బై ఎన్ ఇంటూ బ్రాకెట్ ఏబి బై బ్రాకెట్ ఏ మైనస్ బ్రాకెట్ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఆల్ఫా అని చూపించాలి కదా, అది కూడా తీసుకుందాం. నౌ ఆర్హెచ్ఎస్ ఏంటి, ఆర్హెచ్ఎస్ బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బై క్యాపిటల్ ఎన్ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి బై బ్రాకెట్ ఆఫ్ ఏ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా. దట్ ఈక్వల్ టు 1/n అలా ఉంచుతాం. 1/n అలా ఉంచేసి ఏని ఆల్ఫాని లోపల టర్మ్తో మల్టిప్లై చేస్తాం అనుకోండి. 1/n ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి బై బ్రాకెట్ ఆఫ్ ఏ ఉంటుంది. సో ఏ క్యాన్సిల్ అవుద్ది, ఇంకేముంటుంది బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఉంటుంది మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా. సో ఆల్ఫా క్యాన్సిల్ అవుతే బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ఉంది, అవునా, అదే కదా ఉంది. 1/n ఇంటూ ఆల్ఫా ఇంటూ ఏబి మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా బి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 1/n ఇంటూ
ఏం రాసుకున్నాం 1/n, ఆల్ఫా ప్లేస్లో ఏం రాసుకున్నాం బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏబి బ్రాకెట్ ఆఫ్ ఏని ఎలా రాసుకున్నాం బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి. సో దీన్ని మల్టిప్లై చేస్తాం. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్లో దట్ ఈక్వల్ టు 1/n ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ సెకండ్ టర్మ్లో ఏంటి ఆల్ఫా బీతో మల్టిప్లై చేస్తాం. బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి. సో ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి ఏబి ఇంటూ ఆల్ఫా బి అలాగే మైనస్ ఏబి ఇంటూ ఆల్ఫా బి క్యాన్సిల్ అవుతుంది. సో 1/n ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ఈక్వల్ టు ఇదంతా దేనికి ఈక్వల్ డెల్టాయే కదా. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ అవుతుంది. సో రెండు కూడా డెల్టా ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బి బై బ్రాకెట్ ఆఫ్ బీటా బై ఎన్ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి బై బి మైనస్ ఏ బీటా బై బీటా అని చూపించాం. అలాగే డెల్టా ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బై క్యాపిటల్ ఎన్ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏబి బై బ్రాకెట్ ఆఫ్ ఏ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఆల్ఫా అని ప్రూవ్ చేసాం. అక్కడికి మనకి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. ఓకేనా, అక్కడికి ఒక ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి మనకి గివెన్ దట్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 1000 బ్రాకెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 50 బ్రాకెట్ ఆఫ్ బి ఈక్వల్ టు 40 బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 25. టెస్ట్ ది అట్రిబ్యూట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్ నాట్. ఏమి ఇచ్చాడు ఎన్ ఇచ్చాడు ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు ఏబి ఇచ్చాడు. ఏం టెస్ట్ చేయమన్నాడు టెస్ట్ ది అట్రిబ్యూట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్ నాట్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో చూద్దాం మనకి సొల్యూషన్ ఏంటి గివెన్ దట్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 1000 బ్రాకెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 50 బ్రాకెట్ ఆఫ్ బి ఈక్వల్ టు 40 బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 25. అయితే బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి హోల్ బై క్యాపిటల్ ఎన్ అంతేనా ఈక్వల్ టు ఏంటి 50 ఇంటూ 40 బై 1000 50 ఇంటూ 40 బై 1000 ఎంత అవుతుంది చూడండి మేడం గారు ఇంకో 0 మర్చిపోయారు. 50 ఇంటూ 40 బై 1000 అవుద్ది. 1000 అవుతే పైన 2 zeros కింద 2 zeros క్యాన్సిల్ అయినాయి అనుకోండి. 5 ఇంటూ 4 20/10 ఉంటుంది. 20/10లో 0 క్యాన్సిల్ అయింది అనుకోండి 2 ఉంటుంది అంతేనా. బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి బై క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 2. బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 25. సో బ్రాకెట్ ఏ కామా బిఆర్ ఇండిపెండెంట్ అయ్యాలంటే బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి బై క్యాపిటల్ ఎన్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది ఏబి ఏమో 25 ఏ ఇంటూ బి బై ఎన్ ఏమో 2. సో బ్రాకెట్ ఆఫ్ ఏబి నాట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి బై క్యాపిటల్ ఎన్. అప్పుడు ఏమవుతుంది ఏ కామా బిఆర్ నాట్ ఇండిపెండెంట్. సో పాజిటివ్లీ అసోసియేటెడ్ అవ్వాలనుకోండి ఏబి గ్రేటర్ దెన్ ఏబి బై ఎన్ అవ్వాలి. అదే నెగిటివ్లీ అసోసియేటెడ్ అనుకోండి ఏబి లెస్ దెన్ ఏబి బై ఎన్ అవుతుంది. అవునా ఇక్కడ ఏమైంది ఏబి వాల్యూ పెద్దది ఏబి వాల్యూ 25 ఏబి బై ఎన్ 2 కాబట్టి సో దేర్ ఫోర్ ఏబి గ్రేటర్ దెన్ bracket of a into bracket of b by capital N. So therefore a comma b are positively associated. a comma b అనేవి ఏమనుకున్నా పాజిటివ్లీ అసోసియేటెడ్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఇఫ్ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 256
బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ఈక్వల్ టు 768, అలాగే బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఈక్వల్ టు 48, బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 144. ఇచ్చాడు టెస్ట్ ది అట్రిబ్యూట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్ నాట్ అని అడిగాడు. ఏంటి అట్రిబ్యూట్స్ని టెస్ట్ చేసి ఇండిపెండెంటా కాదా అని చెప్పమన్నాడు. మనకి ఏమేమి ఇచ్చాడు, ఏబి ఇచ్చాడు, ఆల్ఫా బి ఇచ్చాడు, ఏ బీటా ఇచ్చాడు, ఆల్ఫా బీటా ఇచ్చాడు. సో ఇచ్చినవి రాసుకుంటాం. ఫస్ట్ గివెన్ దట్ బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 256, బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ఈక్వల్ టు 768, బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా ఈక్వల్ టు 48, బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 144. సో బ్రాకెట్ ఆఫ్ బి ఏంటి, మనకి బ్రాకెట్ ఆఫ్ బి ఏ కామా బిఆర్ ఇండిపెండెంట్ అని చూపించాలంటే మనకి ఏమేం కావాలి, బ్రాకెట్ ఆఫ్ ఏబి, బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి బై క్యాపిటల్ ఎన్ అయితే మనకి ఏ కామా బిఆర్ ఇండిపెండెంట్ అని చెప్తాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, బ్రాకెట్ ఆఫ్ ఏబి ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనకి బ్రాకెట్ ఏ బ్రాకెట్ బి ఈ ఎన్ కావాలి. సో చూద్దాం. బ్రాకెట్ బి చూడండి, బ్రాకెట్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏంటి, ఏబి బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి దట్ ఈక్వల్ టు ఏబి ఎంత 256 ప్లస్ ఆల్ఫా బి 768 ఈక్వల్ టు ఓవరాల్గా బి ఎంత వచ్చింది 1024. బ్రాకెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏంటి, మనకి బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బీటా దట్ ఈక్వల్ టు ఏబి ఎంత 256 ప్లస్ ఏ బీటా ఎంత 48 దట్ ఈక్వల్ టు ఏ ఎంత వచ్చింది ఓవరాల్గా 304. నెక్స్ట్ మనకి క్యాపిటల్ ఎన్ కావాలంటే ఆల్ఫా కావాలి. సో ఆల్ఫా ఈక్వల్ టు బ్రాకెట్ ఆల్ఫా ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా. సో దట్ ఈక్వల్ టు ఆల్ఫా బి ఎంత 768 ప్లస్ ఆల్ఫా బీటా ఎంత 144. ఓవరాల్గా ఆల్ఫా ఎంత వచ్చింది 912. సో ఇప్పుడు ఏం కడతాం, క్యాపిటల్ ఎన్ కడతాం. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు ఏంటి, బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ఎంత 304 ప్లస్ ఆల్ఫా ఎంత 912 దట్ ఈక్వల్ టు 1216. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏం కడతాం, బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి బై క్యాపిటల్ ఎన్ కట్టండి దట్ ఈక్వల్ టు 304 ఇంటూ 1024 బై 1216 దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఇది ఓవరాల్గా 256 వస్తుంది మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేస్తే. సో మనకి బ్రాకెట్ ఆఫ్ ఏబి ఎంత 256. దేర్ఫోర్ ఏమవుతుంది, బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి బై క్యాపిటల్ ఎన్, అంతే కదా, 250 ఈక్వల్ టు 256. దేర్ఫోర్ ఏమవుతుంది, ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్. ఓకేనా, ఇక్కడికి ఈ ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.